నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, సమయం తక్కువ ఉంది కనుక ఆ వాక్యాన్ని పొద్దున మేము చూసాము. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్సెస్ ఫ్యూ వర్సెస్. మోషే యొక్క చరిత్ర మనకు తెలిసి ఇందాక పాస్టర్ గారు చెప్తున్నారు కదా, చరిత్రలు మాట్లాడుతుంటే మరి పదే పదే మనకు తెలిసిన కార్యాన్ని మరలా చదువుకోకుండా మనం చూద్దాము. ఒక విషయం మాత్రం గమనిద్దామండి. మోషే వచ్చి పుట్టింది ఒక బానిసగా పుట్టినప్పటికీ ఆయన వెళ్ళి పెరిగినదంతా కూడా ఒక రాజు యొక్క అంతఃపురంలో పెరిగాడు. ప్రతి కళను నేర్చుకున్నాడు. ప్రతి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అన్నమాట. శక్తివంతుడు, బలవంతుడు, జ్ఞానవంతుడు అటువంటి వారే రాజు అంతఃపురంలో ఉంటారు. అలాగా ఒక రాజుగా తయారుపడుతున్న ఒక యువరాజు ఒకానొక రోజు అక్కడ ఒక వ్యక్తిని హత్య చేయడం వల్ల, ఎందుకు హత్య చేశాడో మీకు అందరికి తెలుసు. అతడు ఐగుప్తీయుడుగా ఉన్నప్పటికీ, ఐగుప్తీయ సామ్రాజ్యానికి చెందినవాడుగా ఉన్నప్పటికీ ఆయన ఏం చేశారంటే, ఒక ఐగుప్తీయునికి ఇజ్రాయేలు ప్రజలు ఇద్దరు పోట్లాడుతూ ఉంటే ఆ ఇజ్రాయేలు వ్యక్తిని కాపాడడానికి ఈ ఐగుప్తీయుడిని చంపి పాతిపెట్టేశాడు ఎవ్వరికి తెలియకుండా. తన మనస్సులో ఎలాగో తెలిసింది, నేను వచ్చి ఇజ్రాయెల్ దేశానికి పుట్టినవాడు, నా ప్రజలు హింస నొందుతున్నారు, నా సామ్రాజ్యానికి చెందిన వారిని చంపేశాడు బానిస కొరకు అంటే అది దేశానికి విరుద్ధంగా చేసిన ఒక ద్రోహం అవుతుంది. యాంటీ నేషనల్ యాక్ట్, ఒక టెర్రర్ యాక్ట్గా భావించే వాళ్ళనమాట. ఓకే, మరలా నేను చెప్తున్నారు, తినేవాళ్ళు తినండి, ఇప్పుడే ప్రసంగం స్టార్ట్ అవుతుంది. మీరు ఇలా ముఖాలంతా కూడా అందరిది వాడిపోయిందనమాట, బలహీనులుగా కనబడుతున్నారు. కాస్త బలవంతులుగా మార్చుకోవడానికి బిర్యానీలు ఉన్నాయి, వెనకెళ్ళి అది తింటూ ఉంటే మీకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఆ తర్వాత కొద్దిగా వినిపించుకోవడానికి బాగుంటుంది. ఆకలిస్తే అసలు చెప్పేది ఏది అర్థం కాదండి కదా. స్కూల్లో కూడా చదువుకున్నప్పుడు లాస్ట్ పీరియడ్ అయితే మేడము సార్ తీసుకుంటే ఆకలి బాగేసింది అనుకోండి, అసలు వినేటట్టు ఉంటారు, అందరూ సొమ్మసిల్లిపోయేలా ఉంటారు. అలా కనబడుతున్నారు. మీలో ఒక చురుకుదనము, ఒక సంతోషం, ఒక ఆనందం కనబడటం లేదు. ఏంటి ఈరోజు డబుల్ కోటా ఇచ్చేస్తున్నారు, 2 ప్రసంగాలు డబుల్ షాట్ ఇచ్చి మనల్ని బాగా ఉతికి పాడేస్తున్నారు అనుకోవద్దండి. ఓకే, మోషే అక్కడి నుండి తప్పించుకొని ఎక్కడికి వచ్చాడు? మిద్యాను దేశానికి వచ్చాడు. మిద్యాన్ దేశానికి వచ్చినప్పుడు ఆయన ఎలా మారాడంటే పిరికోడుగా మారిపోయాడు. ధైర్యవంతుడుగా ఉన్న మోషే ఈరోజు పిరికోడుగా మారిపోవడం మాత్రం కాదు, సాధారణమైన వ్యక్తిగా మారి అసలు అందరిలాగా గొర్రెలు కాపరిగా మారి అక్కడ యెత్రో అని చెప్పబడిన ఒక వ్యక్తి యొక్క కుమార్తెను వివాహం చేసుకొని లైఫ్ సెటిల్ అవుతే బాగుంటుంది అనుకున్నాడు. అంత పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి, రాజుగా ఉన్న వ్యక్తి, అంతఃపురంలో ఉండాల్సిన వ్యక్తి, రాజ్యాంగాన్ని ఏలుబడి చేయాల్సిన వ్యక్తి ఈరోజు ఏం చేశాడంటే సాధారణమైన మనిషిగా వచ్చాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ మోషే ఎవరో కాదు, మీరే ఇక్కడ కూర్చుంటున్న ప్రతి ఒక్కరూ ఆ మోషే ఎలాగా రాజుగా ఒక పిలుపు నొందిన వాడుగా ఉన్నప్పటికీ అవన్నీ విడిచిపెట్టి పిరికోనుగా మారి ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నారో అలాగే మనం అందరం కూడా ఈరోజు కనబడుతున్నాం. దేవుడు మనకిచ్చిన పిలుపు, దేవుడు మనకిచ్చిన ఆయన మాట అవన్నీ కూడా మర్చిపోయిన వారుగా ఈరోజు ఏం చేస్తున్నామంటే నార్మల్ లైఫ్, యావరేజ్ లైఫ్కి వచ్చేస్తామన్నమాట. నార్మల్గా ఈ మోటివేషన్ సెషన్స్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ యావరేజ్. యూ గెట్ నథింగ్ ఇన్ లైఫ్, యూ విల్ నాట్ బి రికగ్నైజ్డ్, యూ విల్ నాట్ బి పెయిడ్, యూ విల్ నాట్ బి టేకెన్ టు ఎనీథింగ్. ఈదర్ యూ కమ్, యూ గో, నోబడి విల్ నోటీస్ యు ఆర్ ప్రెసెంట్ ఆర్ నాట్. సాధారణమైన జీవితం జీవిస్తే అసలు ఎవరు గుర్తించరండి. ఏ సంపాదన చేసుకోవడానికి కుదరదు, ఎదగడానికి కుదరదు అన్నమాట. ఒక క్లాసులో గుర్తింపబడాలంటే బాగా చదువుకున్న ఒక విద్యార్థిగా ఉండాలి, లేకపోతే అల్లరి చేసేవాడుగా ఉండాలి. ఈ ఇద్దరే టీచర్స్ గుర్తు పెట్టుకుంటారు. కానీ అటు ఇటు చదువుకుంటూ 60-70 మార్కులు తీసేవాళ్ళు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా అసలు వాళ్ళ స్టూడెంట్ అనేది గుర్తుకు రాదు. అటువంటి జీవితాన్ని మోసే జీవించడానికి వచ్చి మందలు కాపేవాడుగా ప్రతిరోజు హోరేబు కొండకు ఈ యొక్క గొర్రెలను తీసుకెళ్ళి మెప్పుతున్నాడు. మనుషులను ఏలుబడి చేసేవాడు ఇప్పుడు గొర్రెలు కూడా చెప్పిన మాట వినడం లేదు.
బైబిల్లో మనం చదువుతున్నది ఎప్పుడు మనం ఎలా చూసింటామంటే ఇట్లా ఉన్నారు, ఇలా పెరిగారని. కానీ మోసే జీవితం కాదు, అలా ఉన్న జీవితం ఇలా వచ్చేసింది కిందకి. దావీదు గొర్రెలను కాపుకునేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదిస్తే సింహాసనం ఎక్కి అందరినీ ఏలుబడి చేసి 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. కానీ మోసే పరిస్థితి అయితే రివర్స్. ఒకవేళ అటువంటి అనుభవం మీలో ఎవరికైనా ఉన్నాడలా, మోసేను చూడండి. నేను ఇంత స్థాయిలో ఉన్నామండి, మేము ధనికులుగా ఉన్నాము, నేను ఆత్మలు ఎక్కువ ప్రార్థించుకునేవాడిని, ఆత్మలను సంపాదించుకునే ఒక వ్యక్తిని. కానీ ఈరోజు దిగజారిపోయాను, సేవ చేసుకోలేకపోతున్నాను, ఇతరులకు మాటలను అందించలేకపోతున్నానంటే మోసే వైపు చూడండి. అయినప్పటికీ మోసే మనస్సులో ఎక్కడికి వెళ్ళాడో ఆ మందని తీసుకొని, ఆ గొర్రెలను తీసుకొని హోరేబు దేవుని యొక్క పర్వతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి? దేవుడు కనబడుతాడేమో బహుశా. అక్కడ ప్రభుని చూస్తే మన ప్రజలకు ఒక విడుదల కలుగుతుందేమో. ప్రతి ఒక్కరు దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు, కానీ నిరూపించేవారు లేరని ఆయన ప్రతిరోజు అక్కడికి వెళ్ళి దేవుడు ఒకవేళ అనుకునేడొచ్చు ఆయన మనస్సులో, దేవుడు ఇక్కడే ఉంటాడు కదా, మన ప్రజలను ఎప్పుడు విడిపిస్తాడు, 400 సంవత్సరాలు విడిపిస్తానని చెప్పాడు. సంవత్సరాలేమో జరిగిపోయింది, కానీ అసలు మన ప్రజలైతే బానిసత్వంలో ప్రతిరోజు ఏడుస్తున్నారే అన్న ఒక బాధ తన మనస్సులో ఉన్నదనమాట. మోషే తన ప్రజలను ఎక్కువ ప్రేమించాడు, తన దేశాన్ని ఎక్కువ ప్రేమించాడు, ఇజ్రాయిల్ను ఎక్కువ ప్రేమించాడు. వారిని కాపాడుకొనడానికి ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎంతవరకు ఆయన ముందడుగు వేశాడంటే, దేవుని వద్ద ఒకసారి వచ్చి, ప్రభువా ఈ ప్రజలను చంపుతావంటే నన్ను చంపి నా పేరును నీ జీవ పుస్తకం నుంచి తీసివేసి వీరిని నువ్వు అంగీకరించు అని తన రక్షణను కూడా అప్పగించుకునే స్థితికి వచ్చాడు. హీస్ ఏ సాక్రిఫిషియల్ మ్యాన్. ప్రతిదీ పోగొట్టుకోవడానికి సిద్ధపాటుతో కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి గొర్రెల మందను అక్కడ ఆయన చూస్తూ నడుస్తూ ఉంటే ఒకరోజు వింతైన ఒక విచిత్రమైన ఒక దృశ్యం ఆయనకు కనబడింది. మీకు అందరికీ తెలుసు, అగ్నిజ్వాలలు వచ్చాయి. ఆ యొక్క పొదురెందు ఆ చెట్టు పూర్తిగా కాలిపోతుంది. అది వచ్చి దగదగానేసి అగ్ని మండుతుంది, అస్సలు కాలిపోవడం లేదు. అటువంటి ఒక దృశ్యాన్ని చూసి మొట్టమొదటిగా ఇదేంది ఇలా ఉందనేసి ముందుకు వెళితే ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏంటంటే, మోషే మోషే అని 2 సార్లు దేవుడు పిలిచాడు. మీరు గమనించారో లేదో, బైబిల్లో ఎప్పుడు దేవుడు తనకు ప్రేమగా ఉన్న వారిని పిలిచినప్పుడు 2 సార్లు ఆ పేరు చెప్పేవాడు. ఆదాము ఆదాము ఎక్కడున్నావు, మోషే మోషే అన్నాడు. అదేవిధంగా మనము సమూయేలు సమూయేలు అని పిలిచాడు, సౌలు సౌలు అని కొత్త నిబంధనలు కూడా 2 సార్లు పిలవడం జరిగింది. బైబిల్ స్కాలర్స్ ప్రతి ఒక్కరూ ఈ 2 టైమ్స్ ఎందుకు దేవుడు పిలుస్తున్నాడంటే, ఇట్ ఈస్ వెరీ బిలవర్డ్ అనమాట. దేవుడు ఎవరిని అత్యధికంగా కోరుతున్నాడో అటువంటి వారిని 2 సార్లు పేరు పెట్టి పిలిచి మరి వాళ్ళతో మాట్లాడేవారు. అలా పిలిచినప్పుడు ఆయన ముందడుగు వేసి దేవుని సన్నిధిలో వెళ్ళిపోతుంటే ప్రభు యొక్క స్వరం ఏం చెప్పినది, నువ్వు వేసుకున్న చెప్పులు పాదరక్షను తీసేసి, ఈ స్థలము పవిత్రమైన స్థలము. దేవుని సన్నిధిలో మనం రావాలంటే చెప్పులు తీసేయడం మాత్రం కాదు, మన మనసులో ఉన్న చెడుతనాన్ని, ఇందాక పాస్టర్ చెప్పినట్లు కపటాన్ని, ద్వేషాన్ని ప్రతిదీ తీసివేస్తే తప్ప పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరు. దేవుడు అసలు మనకు తన చిత్తాన్ని ఎందుకు వ్యక్తపరచడం లేదు, ఎందుకు మీతో మాట్లాడడం లేదు, నాతో మాట్లాడడం లేదు అంటే కారణము మన హృదయంలో ఆయన మాట్లాడుతున్న ఆ మాటలు వినిపించుకునే శక్తి లేదు. మనలో కపటత్వము, మనలో శారీరపు క్రియలు ఉన్నాయి. నిన్నటి దినమందు పొద్దున ఎందరో గూగుల్ మీట్కి జాయిన్ అయ్యారో తెలియదు, కానీ ఆ జాయిన్ అయిన ఆయన ఆ సమయంలో ఒక మెసేజ్ మాట్లాడినాం. ఏ మెసేజ్ అంటే, ఆత్మానుసారంగా నడిపింపబడేవారు శరీరంలో నడుచుకునే ఒక నడత అనేది ఉంటుందని. ఆ గూగుల్ మీట్ అయిపోయిన వెంటనే కొద్ది సమయంలో సిస్టర్ గారు, లావణ్య సిస్టర్ గారు, శ్రీను బ్రదర్ గారు వాళ్ళు ఒక కాల్ చేసి, అసలు మాకు అర్థం కాలేదు ఇది ఎలా శరీరము, ఎలా ఆత్మీయంగా నడుచుకోవడం అని. మరి మేము ఆ మీట్ అయిన తరువాత 1 గంట సేపు ప్రసంగం చేశాను మొబైల్ తోటి. వాళ్ళు ఇద్దరు కూర్చుని, నాకు సెలవు వాళ్ళకు సెలవు కనుక కూర్చున్నాము, చక్కగా మాట్లాడుకున్నాం, కొన్ని ప్రశ్నలు అడిగారు. చివరి కన్క్లూషన్ ఏమొచ్చిందంటే, మనం ఏం చేసినా పాపమే. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఏది చేసినా పాపమే. అది మంచైనా కీడైనా, అది ఒక ప్రసంగమై ఉంటే కూడా అది కూడా పాపం అవుతుంది. దేవుని నడిపింపు, దేవుని యొక్క
అభిషేకం లేకుండా చేసినప్పుడు అది కూడా పాపం అవుతుందంటే అసలు మరి ఎలాగా అనేసి మేమే ఒకసారి ఆలోచించుకున్నాం. ఎలా బ్రతకడం? తిన్నా తప్పు, లేచినా తప్పు, మాట్లాడినా తప్పు అంటే, ప్రతిదీ తప్పు అంటే ఎలాగంటే అప్పుడే అర్థమవుతుంది నిస్సహాయ స్థితికి మనము తోయబడుతున్నాము. దేవుడు లేకుండా, యేసుక్రీస్తు లేకుండా మనము ఏది చేసుకోలేము అన్న సత్యాన్ని ఎరిగి ఉన్నామన్నమాట. ఏ ఒక్క నిర్ణయం చేసుకుంటున్నా ఇది మంచి చెడు అని నిర్ణయాన్ని చేసుకోకూడదు. కానీ నేను దేవుని ఆత్మచేత ఈ నిర్ణయాన్ని చేసుకుంటున్నానా, నా సొంత మనసు చేత ఇటువంటి నిర్ణయాలు చేసుకుంటున్నానా? ఇదే చిన్నవైనా పెద్దవైనా దేవునికి ప్రేమగా నడుచుకునే వారు అడగాల్సిన ఒక్క ప్రశ్న ఏంటంటే, am I led by the Holy Spirit or am I doing it by myself? దేవుని ఆత్మ నుండి ప్రారంభము కాని ఏ విషయమైనను అది దేవుని దృష్టిలో అంగీకరింపబడదు అన్న ఒక సత్యాన్ని ఒకసారి ఎరిగితే అప్పుడు అసలు మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న నా యొక్క ప్రార్థన, నా శక్తి అనేది వచ్చి అక్కడ అసలు కూలిపోతుందంట. సమస్తము కూలిపోయి చేతిలో ఏం లేదు ప్రభువా, నువ్వు సహాయం చేస్తే తప్ప నేను చేయలేను. ఆమ్స్టర్డామ్లో 1983వ సంవత్సరము బిల్లీ గ్రహం గారు ఒక పెద్ద సేవకులకు ఒక కూటమి ఉంచారంట. ఆ సేవకులు కూటమి వచ్చినప్పుడు చాలా ఫేమస్ ఆమ్స్టర్డామ్ మీటింగ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పరిచర్య చేసే వాళ్ళు వెళ్ళారు, భారతదేశం నుంచి కూడా వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంచారంట. ఏ ప్రశ్న అడగండి, బిల్లీ గ్రహం గారు మీ ప్రశ్నకు జవాబు అందిస్తారని మైకులు ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి, ఒక దేవుని సేవకుడు లేచి అడిగాడంట, బ్రదర్ బిల్లీ గ్రహం, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ హానెస్ట్ క్వశ్చన్, విల్ యూ టెల్ ద ట్రూత్? నేను నిన్ను ఒక సూటిగా ఒక యథార్థమైన ఒక ప్రశ్న అడుగుతాను, అటువంటి ప్రశ్నకు జవాబు ఇస్తారా అంటే ఆయన ఇస్తానని చెప్పాడంట. ఏంటి ప్రశ్న అంటే ఆయన అడిగాడంట, మీరు ఇన్ని సంవత్సరాలు దేవుని సేవ చేస్తున్నారు, మీరు ప్రసంగాలు ఏది తయారు చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు పిలిచినా ధైర్యంగా వచ్చి నిలబడుకొని మాట్లాడగలుగుతారు కదా అని అడిగినప్పుడు బిల్లీ గ్రహం చిరునవ్వులతో నవ్వుతూ తన హస్తాన్ని చూపించాడంట. చెమట్లు కారుతున్నాయట. అర్థమేంటి? ఎన్ని సంవత్సరాలు నేను ప్రసంగించినా ప్రతిరోజు ప్రసంగించడానికి వచ్చినప్పుడు వణుకుతున్నాను. దేవుడు ఏవి చెప్పాలని కోరుకుంటున్నాడో ఆ విషయాలే చెప్పాలి, కానీ నా యొక్క తెలివితేటలను ఉపయోగించి, నా అనుభవాన్ని ఉపయోగించి, నా యొక్క మనస్సుకు నచ్చిన మాటలు చెప్పకూడదు ప్రభువా అని నేను ఆలోచించే వాడిని అని కూడా చెప్పాడంట. అప్పుడు ఆ మాట విన్నప్పుడు ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టి మరీ ఎక్కువగా ఆనందించారంట అక్కడ వచ్చిన సేవకులంతా. ఎందుకంటే మనం భయపడినా పర్లేదు, బిల్లీ గ్రహం గారే అక్కడ నిలబడుకుంటే భయపడిపోయి వణుకుతున్నాడంటే మరి మనం నిలబడుకుంటే తప్పు లేదు కదా అన్న ఒక భావన వాళ్ళలో కలిగింది. మోషే అక్కడ వెళ్ళి నిలబడుకున్నప్పుడు నువ్వు చెప్పులు తీసే అన్నాడు ప్రభు. హృదయంలో శుద్ధి కలిగిన వారు ధన్యులు, అటువంటి వారు దేవుడిని చూడగలుగుతారు. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు దర్శించలేరు అన్న ఒక విషయాన్ని కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు ఈ ఉదయ కాలం ముందు ఈ 21వ దశాబ్దంలో దేవుని కోరిక ఏంటో తెలుసా? మీ హృదయము, మీ యొక్క జీవితం పట్ల నువ్వు నా కొరకు పరిశుద్ధంగా జీవించగలుగుతావా? కుమార్తె జీవించగలుగుతావా? కుమారుడా జీవించగలుగుతావా? నా యొక్క నీతి, నా యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఎవరు లేరు నాతో, అటువంటి ఒక నడతను చేయగలవా అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమోసు ప్రవక్త రాసిన గ్రంథము 3వ అధ్యాయం 3వ వాక్యం ఇలా చెబుతుంది, అన్లెస్ టూ అగ్రీ దే కెనాట్ వాక్ టుగెదర్. ఇద్దరు ఏకీభవించకపోతే, ఒక్కరుగా నడుచుకుంటూ ఏకీభవించకపోయినలా వారు నడవలేరంట. హానోకు దేవునితో నడిచాడు. హానోకు నడిస్తే చాలా నేను నడవాల్సిన అవసరం లేదా? హానోకు నడిచాడంటే ఆయన ఆత్మకు మంచిది, కానీ మనము నడవాలి. ఎందరో దేవునితో నడవాలని ఆశపడుతున్నారు. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు వాక్ విత్ గాడ్ లైక్ ఈనాక్? ఎస్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరూ నడవాలనుకుంటున్నారు. ఇప్పుడు మరి ఎందరూ పవిత్రమైన జీవితానికి ప్రతిదీ అప్పగించుకొని, సమస్తాన్ని అప్పగించుకొని సిలువలో కొట్టబడిన వారిగా సిలువ మోసుకుంటూ యేసుక్రీస్తును వెంబడించడానికి ఎందరున్నారు? హల్లెలూయా. చేతులు బాగా పైకి వస్తున్నాయి, దేవుడు గుర్తిస్తున్నాడు, సిలువలో కొట్టేస్తాడు. హల్లెలూయా.
ఎప్పుడు ఒక తమ్ముడు ఉండేవాడు, ఆ తమ్ముడిని నేను చూసి చెప్పేవాడు, నువ్వు సిలువ ఎక్కాలి తమ్ముడా. ఇప్పుడు జపాన్లో ఉన్నాడు, ఇప్పుడు అర్థమైందంట ఆ వాక్యాలు. వాడు చెప్పాడు, బ్రదర్ నేను కాదండి, అది మీలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కాలి, మనకు అది సెట్ కాదు, మనమేమో నార్మల్గా జీవించే వాళ్ళం. నన్ను వదిలేసానంటే, లేదు చంద్రు, నిన్నే దేవుడు శిలువలో కొట్టబడుతున్నాడు, నీ చేతులు కాళ్ళకు మేకులు బాగా చక్కగా తగలాలంటే బ్రదర్ వదిలేయండి బ్రదర్, ఇలా చెప్పి నన్ను దేవుని దగ్గర నన్ను ఇరికించకండి, ఎందుకంటే చెప్పేస్తే దేవుడు వినేస్తాడు, మళ్ళీ అలా జరిగిపోతే జీవితం బాగుండదు, సంతోషంగా ఉండాలి కదా. హల్లెలూయా. అలాగే ఈరోజు కూడా మీరు చేతులు ఎత్తిన వారిని అందరూ కూడా దేవుడు సిలువలో కొట్టునుగాక. మీ యొక్క స్వార్థాన్ని చంపి అన్నీ తీసి క్రీస్తులాగా పరిశుద్ధతలో నీతిలో నడిపించును గాక అని ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. ఆయన చెప్పులను విడిచిపెట్టి ముందుకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నా ప్రజలు బాధపడుతున్నారు, వారందరిని తీసుకురా, మోషే నువ్వు వెళ్ళి తీసుకురా. మోషే అన్నాడు, ఇదేం ప్రభువా, అక్కడి నుంచి నేను పారిపోయి ఏదో వచ్చి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామని పిల్లలతో పిల్లలతో ఉంటే మళ్ళీ వెళ్ళమంటావా? ఎక్కడ? ఐగుప్తా. రేపు ఫరోగాడు వెయిట్ చేస్తున్నాడు నన్ను చంపడానికి కదా, నోటాడు అనమాట. మోషే అనే వాడిని చంపాలని ఎదురు చూస్తుంటే నేను తప్పించుకుని వచ్చాను, నేను చేయలేను ప్రభా. ఏంటంటే, దేవా తెలుసా నీకు, నాకు మాటలు రావు, సరిగ్గా రాదు, పెప్ప అంటుంది, కానీ మర్చిపోయాను. అక్కడ ఉన్నప్పుడు బాగా మాట్లాడుతున్నాను. ఈ 40 సంవత్సరాలు ఇక్కడ అరణ్య మార్గంలో వచ్చి కుటుంబ సమస్యలన్నీ చూశాక మాటలు కూడా రావడం లేదండి. అలాగే కదా పరిస్థితి ఉంది మీలో కూడా. ఒకప్పుడు బాగా మాట్లాడుకున్నాను, పెళ్ళైన తర్వాత పిల్లలంతా వచ్చాక మాటలు అనేది తగ్గించుకుంటే, ఎంత తగ్గించుకుంటే అంత మేలు బ్రదర్. ఇంట్లో గొడవలు వస్తాయి ఎక్కువ మాట్లాడితే. విసిగిపోయాడు మోసే, చెప్పాడు నాకు మాటలు రావు. ఇండైరెక్ట్ చెప్తున్నాడు, నేను కాదు ప్రభువా, ఫైండ్ సంబడి ఎల్స్, వేరే ఎవరినైనా నువ్వు చూసుకో. అలాగే కదా ఇక్కడ కూడా కూర్చున్నారు మనమందరం కూడా, ప్రభువా మనకు ఒక సంగతిని దేవుడు చెప్పి ఇలా చెయ్యంటే, మన వల్ల కాదు తండ్రి, నాకు జాబ్ ఉంది ప్రభు, నేను చేసుకోలేను. ఎవరో ఒకడు సంపూర్ణ సేవలు ఉంటాడు, వానికి ఇది అందించు, ఈ గిన్నెను వాడు తీసుకెళ్ళని. మనకు అంత లేదండి. అంతంత ప్రార్థించాలంటే ఆ దెయ్యాలు వచ్చి మనల్ని ఇంకా హింసిస్తే, నా నామమందు విశ్వసించిన వారు దెయ్యాలను వెళ్ళగొడతారు. ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టారండి? How many demons have you cast as believers? Mark chapter 16 and 16 says, you shall cast out devil. That is the first mark. మార్కు 16:16లో చెప్పబడింది, యేసు నామమందు విశ్వసించిన వాడు మొట్టమొదటిగా చేయాల్సిన సూచన క్రియ ఏంటంటే దెయ్యాలు వెళ్ళగొట్టాలి. దెయ్యాలను చూస్తుంటేనే మరి చిన్నగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అది ఎవరో సేవకుల్లో కూడా కొందరు దెయ్యాలు వచ్చేస్తే ఒకరినొకరు నెట్టుతుంటారు, వెళ్ళయ్యా నువ్వు వెళ్ళయ్యా, నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకుని నువ్వు వెళ్ళు చెయ్యి. నేను ఈరోజు నిన్నే సినిమా చూసాను, నేను వెళ్ళలేను కదా. భయం అన్నమాట. ఎందుకంటే దెయ్యాలకు మన జీవితాల రహస్యాలు తెలుస్తాయి, చీకటిలో జరిగేవన్నీ చీకటి సంబంధమైన విషయాలు తెలుస్తాయి, మన హృదయంలో ఉన్న అనుమానము, భయము, దుష్క్రియలు అన్నీ తెలుస్తాయి. కొన్ని దెయ్యాలు ఏం చేస్తుందంటే బహిరంగంగా అందరి ముందు చెప్పేస్తుంది అనమాట. ఇలాగా నేను వెళ్ళి యేసు నామములో అంటే చెప్తుంది, ఏరే తీరా నిన్న పొద్దున సినిమా చూసావు కదా, వచ్చి నన్ను ఏం తోలుతుంది, నువ్వు పని చూసుకో. అలా జరిగిందనమాట తమిళనాడులో. అలాగే ఒక సేవకుడు వెళ్ళి ఒక దెయ్యాన్ని తోలడానికి వెళ్తుంటే, ఆయన సమయము వేరే ఇతరులకు ప్రార్థిస్తుంటే కొందరు వెళ్ళి యేసునామం అంటే చెప్పిందంట, నువ్వు ఆ స్త్రీతో బ్రతుకుతున్నావో, నీ ముఖం చూడ, నన్ను తోయడానికి వచ్చావా, నీ పెళ్ళాంతో బ్రతకకుండా అక్రమ జీవితంలో జీవించే దుష్టుడా వెళ్ళిపో అని దెయ్యం చెప్పగానే ఆ వ్యక్తి పరిగెత్తి పారిపోయాడంట అందరూ. ఇంకొకటి వస్తే అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క దెబ్బ కొడుతుందంట దెయ్యం. అటువంటి దెయ్యాలు ఈరోజు ఇక్కడికి వచ్చేస్తే మనము వెళ్ళి చేతులు పెట్టాలంటే ఆలోచించాలండి. స్తోత్రం ప్రభువా, బైబిల్ పెడతానండి, నా చేతిని పెట్టను, ఈ బైబిల్ దూరంగా అలాగే. హల్లెలూయా. చివరిగా ఆ పెద్ద సేవకుడు ఆయన వంతు వచ్చిందంట. ఆయన చెప్పారంట, ఈ దెయ్యము పవర్ఫుల్ ఉందండి, అందరి జీవితంలో ఉన్న లోపాలు చెప్పేస్తుంది. ఏ లోపాలు చెప్తుంది తెలుసా దెయ్యము? ప్రతి ఒక్కరు లోపాలు చెప్పదు. అలా అన్ని లోపాలు చెప్తే నావి కూడా ఇన్ని చెప్తాయి. క్షమింపబడని పాపాలే దానికి కనబడతాయి,
యేసు రక్తము చేత కడగబడిన పాపము అస్సలు దెయ్యాలకే కనబడదు, దేవునికి కూడా కనబడదు. దేవుడు చెప్తున్న నీ పాపమును తీసి సముద్ర లోతులో వేశాను. చివరిగా ఆ బ్రదర్ గారు వచ్చారంట, యేసు నామములో వెళ్ళు అంటే ఆయన చెప్పిందంట, నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్స్ ఈరోజు నీకని మంచి వంట చేశారు, అది వెళ్ళి తిను, ఆరిపోతుంది. పాయసాలు వడలు కాలుస్తున్నారు, అక్కడ వెళ్ళి నువ్వు తినయ్యా, నువ్వెందుకు వస్తావు? నీ జీవితంలో ఏ లోపాలు నేను చెప్పలేను, నన్ను వదిలేసి అంటే యేసు నామములో అంటే వెళ్ళిపోయిందంట. చివరికి ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తరువాత ఈ టైంలో అడిగితే అక్కడ కరెక్ట్గా పాయసము వడలు కాలుస్తున్న సమయం అంట. అప్పుడే ఇది చెప్పింది, వడలు ఉన్నాయన్నయ్య, నువ్వు అది వెళ్ళి తిన్నాయన్నయ్యా, నన్ను ఎందుకు తోలుతున్నావు నువ్వు వచ్చి? దెయ్యాలకని కొన్ని విషయాలు తెలుస్తాయి. అటువంటి క్రియలు జరుగుతాయని కూడా ప్రజలు భయపడి ఏం చేస్తారంటే వెనక్కి వచ్చేస్తాడు. మోసే వెనక్కి వచ్చేసాడు. అసలు నేను కాదు ప్రభువా అంటే దేవుడు పర్లేదు అహరోను తీసుకో, అహరోను చక్కగా మాట్లాడతాడు. అప్పుడు మోసే గారు అడిగిన 2 గొప్ప ప్రశ్నలు, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు అడుగుతున్న 2 గొప్ప ప్రశ్నలు ఏంటంటే, ఒకటి హూ యామ్ ఐ, నేను ఎవరిని? ఈ ప్రశ్నను మీరు బాగా దీర్ఘంగా ఎవ్వరూ లేకుండా నెమ్మదిగా ఒక స్థలంలో కూర్చొని ఆలోచిస్తే అర్థం కాదు. నేనెవరిని అంటే మన పేరు చెప్పుకుంటాం, మన ఊరు చెప్పుకుంటాం, మేము చదువుకున్న చదువులు చెప్పుకోవచ్చు, మన యొక్క కుటుంబాన్ని చెప్పుకోవచ్చు, కానీ అసలు నేను ఎవరిని అంటే లోతుగా అడిగినప్పుడు తెలుసుకోలేం, చెప్పలేం. మోసే అడిగాడు, నేను ఎవరిని ప్రభువా ఈ ప్రజల్ని వెళ్ళి విడిపించడానికి? అప్పుడు మోషేకు దేవుడు చూపించాడు, నువ్వు ఎవరో తెలుసా? ప్రవక్తవి. యు ఆర్ ఎ ప్రాఫెట్ టు ద నేషన్స్. నీ చేతిలో ఏముంది? ఆ కర్ర క్రిందికి వేశాడు, సర్పముగా మారిపోయాను. తీసే అంటే తీసాడు, లోపల చొక్కాలో పెట్టాడు, తీ అంటే కుష్ఠరోగం వచ్చేసింది, మరలా పెట్టు, తీ, ఓకే, చక్కగా అయిపోయింది. ఇవన్నీ నువ్వు చూపించంటే అప్పుడు ఆయనలో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, బలం కలిగింది. దేవుడు కొన్ని వరాలు మనకు కొన్ని శక్తులు ఇచ్చేస్తే, ఒక దెయ్యం వచ్చిందనుకోండి, యేసునామంలో అంటే పడిపోతే రెండో దెయ్యం వచ్చే లోపల మనలో ఒక ఉజ్జీవము, ఎస్ ప్రైజ్ ద లార్డ్, ఐ కెన్ క్యాస్ట్ అవుట్ ద డీవల్. 2, 3 అయిపోతే ఇంకా ఎవరినైనా తీసుకోరా చూద్దాం, ఈరోజు తేల్చేద్దాం, ఏ దెయ్యాలైనా తీసుకోవాలి. బెంగళూరులో ఉన్న దెయ్యాలంతా కూడా తోలి బయటికి వేరే దేశానికి పంపించేద్దామన్న స్థితికి వచ్చేస్తామన్నమాట. ఎప్పుడు మనుషులకి ఎలాగంటే ఏవైనా ఒక పాజిటివ్గా కలిగితే మనలో ఒక ఆనందము, ఒక ఉజ్జీవము, ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. మోసే కాన్ఫిడెన్స్ ఎలా పెరిగిందంటే దేవుడు చూపించిన కొన్ని కార్యాలు వేస్తుంటే అవుతుంది, తీస్తుంటే అవుతుంది, పర్లే ప్రభువా ఇప్పుడు అంగీకరిస్తాను, నేను ప్రవక్త. 2వ గొప్ప ప్రశ్న అడిగాడు, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు ప్రభువా? దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడిని, ఇసాకు యాకోబు దేవుడిని, నాకు ఒక పేరు ఉంది, నేనుగా ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్. నువ్వు పుట్టకముందు నేను ఉన్నాను, నువ్వు బ్రతుకుతున్న కాలం నేను ఉంటాను, నువ్వు చనిపోయాక ఆ ఫ్యూనరల్లో కూడా నేను ఉంటాను, నువ్వు చనిపోయాక నీతో ఉంటాను, యుగాయుగములు నేను నీతో ఉంటాను, నేను ఎప్పుడు నిన్ను విడువనో ఎడబాయనో. ఐఎమ్ ద గ్రేట్ జెహోవా, నేనే గొప్ప యెహోవా దేవుడిని, ఎల్లప్పుడూ నేను మీతో కూడా ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభువు మీతో ఉన్నాడా? గ్రహిస్తున్నారా? వణికిపోతున్నామా? భయపడుతున్నామా? అనుమానాలు కలుగుతున్నాయా? అలాంటి పరిస్థితి ఉంటే మీరు చెప్పుకోండి, నాతో దేవుడు ఉన్నాడు. ఐఎమ్ ఈస్ విత్ మీ. నేనుగా ఉన్నాను చెప్పిన దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పుకుందాం. అలా చెప్పుకున్నాడు. ఈ 2 ప్రశ్నలకు జవాబు ఒక వ్యక్తికి తెలిస్తే సాహసించగలడు, దేవునికని గొప్ప కార్యాలు చేయగలడు. దేవుడెవరు, నేనెవరిని? If we only know these 2 answers to these 2 questions, who is God and who am I, then I will be able to live a life what God wants me to do. క్రైస్తవులుగా ఉన్న మనకు సమస్య వచ్చి ఇబ్బందులు కాదు, సమస్య రోగము కాదు, సమస్య డబ్బులు కాదు, సమస్య మన కుటుంబం కాదండి. సమస్య ఏంటంటే మనం ఏం చేయాలో మనకు తెలియలేదు, అదే సమస్య.
We Christians, the greatest problem to Christians is not disease, devil and other things. The greatest problem is we do not know why we are living as Christians. మనం ఏం చేయాలి? మనకంటూ దేవుడిచ్చే పని ఏముంది? ఎలా ఎన్నుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళకూడదు అన్న విషయము తెలుసుకున్న ఎడల జీవితము చాలా ఆనందకరంగా మారిపోతుంది. If you could only know why God has selected you, why God has given you this salvation, you will do great things. నిన్న దినంలో మేము ఆ కాల్లో మాట్లాడుకున్నప్పుడు ఇలా చెప్పుకున్నామన్నమాట. ఇలా మాట్లాడుకున్నాము. గుర్తుందా అనుకుంటున్న బ్రదర్ మీకు, యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఏం చేయాలంటే ప్రతిరోజు వేకువజామున లేచి ప్రార్థించినప్పుడు తండ్రి చూపించేవాడు. ఈరోజు నా కుమారుడా బెతస్తా కోనేరు ఎదుకలు, అక్కడ అనేకులు ఉంటారు, వాళ్ళందరూ చూడకు, అక్కడ ఉంటాడు. ఆ వ్యక్తి చాలా కష్టపడుతున్నాడు, 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. వాని వద్దకు వెళ్ళి వాడిని నువ్వు స్వస్థపరచాలి. ప్రభు చేస్తాను ప్రభు, అతను స్వస్థపర. అలాగే నువ్వు దారిలో వెళ్తుంటే అక్కడ ఒక గుడ్డోడు వస్తాడు. ఆ గుడ్డోడు ప్రభువా నాకు కనికరించంటాడు, వాడిని స్వస్థపరచు. ఎస్ లార్డ్. అలా దేవుడు ఒక్కొక్క విషయాన్ని ముందుగానే చెప్పేసేవాడు అనమాట. ఈరోజు ఏం చేయాలంటే టార్గెట్ ఇచ్చేసేవాడు, తండ్రి ఇచ్చేసేవాడు. ఈయన జీవితం ఏంటంటే ముందుగానే అన్నీ చూస్తాడనమాట. చూసిన వాటిని రీప్లే చేయడమే వర్క్. మనమందరం ప్లే చేస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభు రీప్లే చేశాడు. హీ ఆల్రెడీ న్యూ వేర్ హీ ఈస్ గోయింగ్, వాట్ హీ విల్ డూ, హౌ హీ విల్ డూ. ఒకవేళ దేవుడు అలాంటి ఒక వరాన్ని మీకు దేవుడు ఇస్తే ఈరోజు పొద్దున్న ఇది చేయాలి ఇది చేయాలంటే జీవితం ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందండి. ఈరోజు బాధపడుతున్నాం, ప్రార్థించుకోలేకపోతున్నాం అంటే ఏ లేదు చేయడానికి, ఖాళీగా ఉన్నాము. ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది? పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. పనులు ఎక్కువ ఉంటే కూడా చేసుకోగలుగుతారు, కానీ ఊరికే కూర్చోంటే మనిషి కూర్చోలేడు. ఊరికే కూర్చుంటే నిద్ర వస్తుంది. అప్పుడే చూడండి, మాట్లాడే నాకు ఆకలి అనిపించదు, కూర్చొని వింటున్నా మీకు ఆకలి అనిపిస్తుంది. మాట్లాడుతూ నేను బలంగా ఉంటాను, కానీ వినిపించుకునే వాళ్ళు విని 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 చాలా బలహీనలు అయిపోతుంటారు కదా. అది సైకాలజీ అనమాట. మనుషులు కొద్ది సమయం విన్న తర్వాత అన్ని బౌన్సర్ బాల్స్ అనమాట. ఇక్కడ ఆస్ట్రేలియన్ బాల్స్ వేస్తారు చూడండి, ఎలా వేస్తారో క్రికెట్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ పిచ్చి పడితే అసలు బ్యాట్కి అందదు, తల మీదకి వెళ్ళిపోతుంటుంది. అలాంటి బాల్స్ ఇప్పుడు మీకు వెళ్ళిపోతుందన్నమాట. ఇది వాక్యము బలంగా వెళ్ళిపోతుంది, వాక్యము అసలు అర్థం కావడం లేదు అన్న స్థితిలో ఉండవలసిన ఒక పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితాన్ని ముందుగా ఎరిగాడు కనుక ఆయన చేసుకోగలిగాడు. ఈరోజు మీ జీవితంలో కూడా మీరేం చేయాలని ముందుగానే దేవుడు చూపించినట్లా మీ జీవితము చాలా మెరుగుగా, ఛాలెంజింగ్గా, ఎగ్జైటింగ్గా మారిపోతుందండి. మోషేకి దేవుడు చూపించాడు, నీ టాస్క్ అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయాలి. ప్రతిరోజు మాట్లాడేవాడు, వెళ్ళాలి చెయ్యాలి అనే ఒక గమ్యాన్ని, ఒక గోల్ అంటూ దేవుడు ఇచ్చాడనమాట. మీ జీవితంలో ఏ గోల్ ఇచ్చాడు దేవుడు? ఈరోజు ఏ చేయమంటున్నాడు? ఒక దేశాన్నే ఒలికించి అక్కడ ఉన్న వారిని బయటకు తీసుకురావాలి. లెట్ మై పీపుల్ గో, ఒకటే వాక్యం. మోసెస్ ప్రతిరోజు వెళ్ళడము ఫరో ముందు ఆ కర్ర నుంచుకొని, లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను విడిచిపెట్టు, వారు వెళ్ళి ఆరాధించుకోవాలి. వాడు చెప్పేవాడు, ఎవరు నీ దేవుడు, ఎందుకు వదలాలి, వదలను, చేయను, విడిపించను, నువ్వేం చేసుకుంటూ చేసుకో. తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడు అన్నీ రక్తంగా మారిపోతాయి. ఇప్పుడు చూడు ఇవి వస్తాయని ప్రతి కీడైన కార్యాన్ని ఐగుప్తు దేశం మీద దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు కూర్చొని ఇక్కడ వింటున్న మోషే, ఆడోళ్ళైనా మగోళ్ళైనా అందరూ మోషే లాగా ఉన్నామన్నమాట. అటువంటి ఆత్మను దేవుడు మనలో, ప్రవక్త యొక్క ఆత్మను, ప్రవక్తరాలు యొక్క ఆత్మను మీలో ఉంచున్నాడు. మనము చేయాల్సిన పని ఏంటి? ఈరోజు గొర్రెలు మేపుకుంటున్నాం. ఇంట్లో ఉన్న గొర్రెలు, సంఘంలో ఉన్న గొర్రెలు, ఆఫీసులో ఉన్న గొర్రెలు, అందరిని మేపుకుంటున్నాం ఒకరినొకరు కదా. ఎవరు చెప్పిన మాట వినడం లేదు. ఎవరన్నా వింటున్నారా? ఆఫీస్లో చెప్పిన మాట వినరు, ఇంట్లో వినరు, ఎక్కడ వీళ్ళ వినరండి. కొందరిది ఏంటంటే ఎప్పుడు ఒకటే, ఎవరు నేను చెప్పిన మాట పట్టించుకోరండి. మా ఇంట్లో అస్సలే ఎవరు వినరు. చెప్పి 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 సమయం అయిపోతుంది. దేవుడు చెప్తున్నాడు, అక్కడ నువ్వు కూర్చొని చెప్తే నీకు జరగదు. నీ దేశాన్ని మార్చడానికి దేశంలో ఉన్న ప్రజల వద్దకు వెళ్ళి సాతాను ముందుగా నిలబడుకొని, నా ప్రజలు వెలుదురుగాక, లెట్ మై పీపుల్ గో. ఎవరికి చెప్పాలండి? ప్రధానమంత్రికి చెప్తే వదిలేస్తాడా?
నా ప్రజలను వదలండి, యేసుక్రీస్తే నిజమైన ప్రభు, ఆయన అంగీకరించాలంటే తీసుకెళ్ళి ఏం చేస్తాడు? లోపల దోషిస్తాడు. ఎక్కడ చెప్పాలి? ఎవరికి చెప్పాలి? మొట్టమొదటిగా మోకాళ్ళ మీద వంగి. ఈ భారతదేశాన్ని పాడు చేస్తున్న ఒక ఆత్మ ఉంది. ఒక దేశం మీద ఒక దూత ఉంటాడు, అధికారము కలిగిన దూత. ఇది ఆత్మీయమైన విషయాలు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. ఆ పెర్షియా దేశం మీద ఏలుబడి చేసే ఒక దూత అంటూ ఒక దూత ఆ రాజుని, వారి మనస్సును కఠినపరిచి దేవుని వాక్యాన్ని ఎరుగక దూరము చేసే ఒక దూత ఉంటూ ఉంటుంది. అలాగ భారతదేశం మీద ఒక దూత ఏలుబడి చేస్తుందన్నమాట. ఆ దూత కింద పడిపోయిన దూత గురించి మాట్లాడుతున్నా. అనేక దూతలు, అనేక ఆత్మలు ఉంటాయి. ఇవే రాజకీయాలని పరిపాలించేది, మరి ఆర్థికమైన సమస్త విషయాన్ని పరిపాలించేది, ప్రతి ప్రజలను, ప్రతి రాష్ట్రాన్ని ఏలుబడి చేస్తుంది మనుషులు కాదు. మనుషుల ద్వారా అపవిత్ర ఆత్మలు ఈ భారతదేశాన్ని పాడు చేస్తుంది. ఒక్కొక్క సెకండ్ ఎందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారో మీకు తెలుసా? లక్షల్లో ప్రపంచవ్యాప్తిగా తీసుకునేట్లా సంఖ్య తీసుకునేట్లా మొన్నటి దినము సూసైడ్ డే వచ్చింది. ఎక్కడో నేను చూశాను. 7 lakh పీపుల్ అంట ఒక నెలలో చనిపోయేవారు. దాదాపు లెక్కింపబడిన వారు, రిజిస్టర్ అయినవి ఇంకా చంపుకుంటున్నారు. దయచేసి చంపుకోవద్దండి అంటున్నారు. ఎవరు చేస్తున్నారు? అపవిత్ర ఆత్మలు చేస్తున్నాయి. వారిని ఎవరు విడిపింపగలరు? మీరు, నేనే. ఈ సువార్త, ఈ వాక్యమే విడిపించగలుగుతుంది. వేరే ఏది విడిపించదండి. చివరిగా ఒక మాట చెప్పి సమాప్తి చేసుకుంటున్నాను. ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు విలియం బూత్. మీరు విన్నారో ఏమో తెలీదు. ఎందరికి తెలుసు విలియం బూత్? జనరల్ విలియం బూత్. ఓకే, సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థను ప్రారంభించిన ఒక వ్యక్తి. ఆయన ప్రారంభ కాలంలో ఏం చేశాడంటే, మేము వెడ్నెస్డే బైబిల్ స్టడీలో కూడా మాట్లాడుకున్నాం. బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరికి తెలుసు అనమాట. మరలా చెప్తున్నాను, అందరు వినాలని. ఆయన క్రైస్తవుడుగా మారిన తరువాత ప్రతి ఒక్కరు వచ్చి చాలా నెమ్మదైన ఒక జీవితాన్ని జీవిస్తున్నారంట. అలాంటి ఒక జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఒక దర్శనము దేవుడు చూపించాడంట. గాడ్ షోడ్ హిమ్ ఏ విజన్. ఆ దర్శనంలో ఏమైందంటే, ఒక పెద్ద స్టేజ్ ఉందంట. ఆ స్టేజ్ మీద అనేకులు ఉన్నారంట. అందరు రక్షణ పొందినవారు. వాక్యం చదువుకుంటున్నారంట, పుస్తకాలు చదువుకుంటున్నారు, ప్రార్థించుకుంటున్నారు, మరి వాయిద్యాలు వేసి దేవుడిని ఆరాధిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు. ఎదురుగా చూసినప్పుడు సముద్రం లాంటి అలలు కొట్టుకుంటూ ప్రజలందరూ ఏడుస్తూ రక్షించండి, రక్షించండి, రక్షించండి అని ఏడుస్తున్నారంట. ఎవ్వరూ అటువైపు చూడడం లేదు. అందరు ఇక్కడే సంతోషంగా ఉన్నారంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి అరుస్తున్నాడంట, వారిని వెళ్ళి మీరందరూ రక్షించండి, ఇక్కడేం చేస్తున్నారు? చాలు ప్రార్థన చేసింది, చాలు వాక్యాలు చెప్పుకున్నది, చాలు పాటలు పాడుకున్నది. బయటికి వెళ్ళి పాపములు జీవిస్తున్న వారిని, అంధకారములు జీవిస్తున్న వారిని, సాతాను చేత బంధింపబడిన వారికి ఈ వర్తమానాన్ని చెప్పి వారిని తీసుకొచ్చే పనే కదా మీకు కలగాలి అని చెప్తూ ఉంటే కూడా ఎవ్వరూ పట్టించుకోలేదంట. అందరూ సంతోషంగా పాటలు పాడుతూ, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రము తండ్రి, ఎంత చక్కగా నా కుటుంబాన్ని నడిపిస్తున్నావు, మంచి ఆహారాన్ని ఇస్తున్నావు, మంచి వాక్యాన్ని ఇస్తున్నావు, అన్నీ తిని నేను ఒక్కడనే పరలోకానికి రావాలని కూడా నేను నిర్ణయించుకున్నాను. ఎవరికి నేను చెప్పని మాట. ఆ యొక్క దర్శనంలో చివరిగా యేసుక్రీస్తు కళ్ళలోంచి కన్నీళ్లు కారిపోతుందంట. యేసయ్యే వెళ్ళి ఎందరిని రక్షించడానికి ఆయన వల్ల కలుగుతుందో అందరినీ లాక్కొచ్చి పైకి వేస్తున్నాడంట. అక్కడ ఉన్న వాళ్ళైతే యేసుక్రీస్తుకు సహాయం చేయడం లేదు. ఆ దర్శనాన్ని విలియం బూత్ గారు చూశారు. దేవుడిచ్చే దర్శనం ఒక వ్యక్తి కలిగినప్పుడే ఉజ్జీవము కలుగుతుంది. The revival will come when we see the visions of God, when we understand the knowledge of God, the work of God. ఈ 21వ దశాబ్దంలో ఇప్పుడు మనము చేయాల్సిన క్రియ ఏంటని ప్రభు మీకు చూపించకపోతే ఉద్యమం రాదండి. ఒక ఉద్యమం రావడానికి ముందు ఆ ప్రజలకు దేవుని దర్శనాలు విపరీతంగా కలిగాయి. ఆ దర్శనాన్ని చూసిన తరువాత ఆయన నిద్రపోలేకపోయాడు. సంఘములు వెళ్ళి కూర్చొని సంతోషంగా ఆరాధించుకోలేకపోయాడు, వాక్యాన్ని వినిపించుకోలేకపోయాడు అని చెప్పాడు. ప్రజలు చనిపోతున్నారు, ప్రజలు మాయమైపోతున్నారు, వ్యభిచరిస్తున్న వాళ్ళు
విచారంలో ఉండి చనిపోతున్నారు, హంతకులు హత్య చేస్తూ చనిపోతున్నారు, దొంగలు చనిపోతున్నారు. బైబిల్ పుస్తకాన్ని తీసి ఆలయాల నుండి విలియం బూత్ గారు వీధుల మీదకి తిరిగారు. అటువంటి మనసు కలిగిన వారిని పిలిచారు, నాతో రండి, వెళ్దాం. ఎక్కడికి? సినిమా థియేటర్కి వెళ్దాం ఈరోజు. ఎందుకండి? ఆడ బయట ఇంటర్వ్యూలో వచ్చే వాళ్ళకంతా వాక్యం చెప్పడానికి. వెళ్దాం ఈరోజు, సంతలోకి వెళ్దాం. లెట్ us గో టు బ్రోతల్ హౌసెస్, విభిచరించే గృహాలకు వెళ్దాం. అక్కడ ఉన్న వారిని చూసి యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు చెప్పడానికి వెళ్దాం అని ఆయన వెళ్ళి వాక్యాన్ని సైన్యములాగా తీసుకెళ్ళాడు. రోడ్ల మీద పాటలు పాడుకుంటూ సువార్తను ధైర్యంగా ప్రకటిస్తూ మారు మనసు పొందండి అని ఒక నూతన కాలంలో, ఇప్పుడు ఈ సమీప కాలంలో వచ్చిన ఒక ప్రవక్తలాగా లేచి చెబితే ఎందరో మారు మనసు పొందారు. రాళ్లతో కొట్టారు ఆయన్ని, గుడ్లతో కొట్టారు, టొమాటోలు విసిరారు ఆయన మాట్లాడుతుంటే. ఇక్కడ నిలబడి మాట్లాడితే ఎవరేం చేయరు, మీరు మంచోళ్ళు గనుక. ఇదే మాటలు బయటికి వెళ్ళి చెప్తే రాళ్ళు, టొమాటోలు అన్నీ వస్తాయి. ఎదిరించే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే దేవుని వాక్యము నచ్చదు. అలా చెప్పి అందరినీ వెళ్ళాడనమాట ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? నిరుపేదల దగ్గరికి వెళ్ళాడు. బట్టలు లేని వారికి వస్త్రాన్ని అందించి సువార్తని చెప్పాడు. అన్నం లేని వారికి రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని భిక్షం ఎత్తుతున్న వారి పక్కన కూర్చొని వారికి స్నానం ఇచ్చి బట్టలు ఇచ్చి వాక్యాన్ని చెప్పి, మీరు ఇలా ఉండాల్సిన అవసరం లేదు, మా యొద్దకు రండి, మేము మీకు ఆహారం ఇస్తాము. సోప్, సూప్ అండ్ సాల్వేషన్ అనే ఒక ఫార్ములా పెట్టాడనమాట. మొట్టమొదటిగా వాడు తినడానికి ఆహారం ఇవ్వు, రెండవది కప్పుకోవడానికి మంచి వస్త్రాలు ఇవ్వు, మూడవది యేసుక్రీస్తు సువార్తను, ప్రేమ సువార్తను ప్రకటించు అన్న ఒక పద్ధతిలో దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చాడండి. లక్షల్లో, కోట్లలో ద లండన్ స్లమ్ హ్యాస్ గాట్ కన్వర్టెడ్. లండన్ వీధిలో ఉన్న, అక్కడ స్లమ్స్లో ఉన్న అందరూ కూడా రక్షణ పొందారు. పాస్టర్ గారు చెప్పారు ఇందాక, తిమోతి గారు, అబ్రహాము లేడు, మోసే లేడు, విలియం బూత్ లేరు. ఈరోజు మీరే విలియం బూత్, మీరే మోసే, మీరే అబ్రహాము, మీరే దెబోరా, మీరే ఎస్తర్లు. ఎక్కడి నుంచి వస్తారు ఎస్తర్లు? వాక్యంలో ఉన్న ఎస్తరు ఇక రారు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు, ఇక్కడున్న స్త్రీలు, మీరు ఎస్తర్లుగా మారాలి. ఇక్కడున్న మీరు తిమోతిలుగా మారాలి, పౌలుగా మారాలి, మోసెస్గా మారాలి. ఇదిగో నా ప్రజలను విడిపించు అనే శబ్దాన్ని మ్రోగించేవారుగా నిలబడుకోవాలి. మౌనముగా ఉంటే రక్షణ కలగదు. ఇఫ్ వీ కీప్ క్వైట్, ది సాల్వేషన్ విల్ నాట్ కమ్. మీరు రోజు మౌనం వహించిన ఎడల, మీరు ఈరోజు మీలో ఉన్న వెలుగును మరుగుపరుచుకున్న ఎడల చీకటి మరింత ఎక్కువగా చీకటికరంగా మారిపోతుందండి. లెట్ us stand before the diabolical princes and say, let my people go in the name of Jesus. ఈ భారతదేశాన్ని చెడు మార్గంలో నడిపిస్తున్న ఆత్మలను ఎదురిద్దాం. సంఘముగా దేవుడు చెప్పాడు, సంఘాన్ని పాతాళము కూడా ఎదురించలేదు. ఈవెన్ ద హెల్ కెనాట్ విన్ ద చర్చ్ ఇఫ్ వీ ఆర్ ద చర్చ్ టుడే. ఈరోజు మనం సంఘంగా ఉన్నడలా లేచి నిలబడి యెహోవా వాక్యాన్ని పెట్టుకొని ప్రపంచాన్ని ఉద్ధరించేవారిగా, మార్చేవారిగా మారుదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.